కుర్రాడు ఉంటాడు, పెళ్లి కాని కుర్రాడు. బడ్డీ కిళ్ళి కొట్టు దగ్గర నుంచుంటాడు. ఏదో నలుగురు స్నేహితులు కలుస్తారు. వాడి దారిని వాడు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సాయంత్రం వేళ చలికాలం 5:30కి సినిమాకి ఎడుతూ ఉంటారు షికారుకో దంపతులు, భార్య భర్తాను. బండి మీద ఆయన ముందు నడుపుతూ ఉంటాడు. ఈవిడ చక్కగా నడుము చుట్టూ చెయ్యేస్తుంది చక్కగా. ఇంకా ఆయనకి సరదాగా ఉంటుంది చాలా. అందుకని నడుము చెట్టు చేయగానే హ్యాపీ హ్యాపీ అనుకుని బండి నడుపుతూ ఉంటాడు. ఈ కుర్రాడు ఉన్నాడే, కాలేజీ కుర్రాడు, వీడు తిన్నగా ఉండక ఆ దృశ్యం చూస్తాడు. చూసి లైఫ్ అంటే వైఫ్ బండి అలా ఉండాలి. మనం ఉన్నాం ఎందుకు ఇక్కడ, సత్రం పోయినా మటన్ నిద్ర, మన కోసం చూసేవాళ్ళు లేడు. మనం సినిమా చూసినా ఒక్కళ్ళమే వెళ్ళాలి. అందుకే పెళ్లి చేసుకోవాలి అని మొదలుపెట్టి పెళ్లి చేసుకుంటాడు. అందుకే పెళ్లికి ఆయన తర్వాత 2 ఏళ్ళు అయ్యేసరికి ఈ లైఫ్ అన్ని ఎంత బాగుంటాయో అర్థమైపోతాయి ఖచ్చితంగా. పెళ్లి అయిన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. కొత్త మోజు కదా, మా ఆవిడని తిరుగుతూ ఉంటాడు. ఈ అమాయకురాల పాపం ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో. ఏడాదేనమ్మా, కంగారు పడకే. ఏడాదే యానివర్సరీ అవగానే మారిపోతాడు, అనుమానం లేదు ఇక్కడ. ఏడాది పాటు తిరుగుతాడు అంతే. యవ్వనం అంతకంటే ఉంది.